హాయ్ ఫ్రెండ్స్, హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ స్మార్ట్ వైఫ్ టిప్స్. ఇవాళ అయితే మనం అలసందలతో వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాము. వీటిని కొంతమంది బొబ్బర్లు అని కూడా అంటారు. అదేంటి అలసందలతో వడియాలు చేస్తారా అని కొత్తగా చూస్తున్నారు కదా. చాలా మందికి అయితే బియ్యం పిండితో చేసేటటువంటి వడియాలు మాత్రమే తెలుసు. సో ఇవైతే చాలా చాలా క్రంచీగా, క్రిస్పీగా, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. నాకైతే అన్ని వడియాల్లోకెల్లా ఈ బొబ్బర్ల వడియాలంటే నాకు చాలా చాలా ఇష్టం. వీటిని తయారు చేసుకునేటటువంటి ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. కానీ నేను చెప్పినటువంటి కొలతలు, చిట్కాలు ఎగ్జాక్ట్గా పాటిస్తేనే మీకు టేస్టీ అయినటువంటి బొబ్బర్ల వడియాలు అనేవి రెడీ అయిపోతాయి. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి, పాడవకుండా అంటే మాత్రం ఖచ్చితంగా చిట్కాలన్నింటినీ పాటించాలి. సో వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా 1 అవర్ పాటు 1 కేజీ బొబ్బర్లు నానబెట్టుకున్న తర్వాత మనం ఈ కుక్కర్లో వేసి 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. సో చూసారు కదండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయాయో. మనం వీటిలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా వంపేసుకోవాలి. ఈ వాటర్తో కనుక చారు చేసుకున్నట్టయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కట్టుచారు అని అంటుంటాం కదా, సో అదైతే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వాటర్ వేస్ట్ చేయకుండా చారు ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా కానీ మనం ఈ బొబ్బర్లు 1 కేజీ తీసుకున్నట్టయితే ఒక పెద్ద సొరకాయ తీసుకోవాలండి. సొరకాయ తురుము వేస్తే ఇవి చాలా చాలా టేస్టీగా వస్తాయి. సొరకాయ మరీ లేతగా ఉన్నా కూడా తురుమంతా కూడా ముద్దగా అయిపోతుంది. సో నాకైతే పర్ఫెక్ట్గా తురుము వచ్చింది. కొంచెం కరివేపాకుని చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా ఇక్కడైతే మనం ఎండుకారం కాకుండా పచ్చిమిర్చి పేస్ట్ని యూస్ చేస్తున్నాము. నువ్వులు కూడా యాడ్ చేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి రాక్ సాల్ట్ అండి. దీన్ని పౌడర్గా తయారు చేసి పెట్టుకున్నాము. మీరు ఏ సాల్ట్ అయినా కానీ యూస్ చేసుకోవచ్చు. ఇంకా జీలకర్ర కూడా వేసినట్టయితే టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఫ్లేవర్ అనేది కూడా చాలా చాలా బాగా వస్తుంది. ఇక్కడ కేజీ బొబ్బర్లు తీసుకున్నట్టయితే వీడియోలో చూపించినటువంటి సైజులో సొరకాయ అవసరం అవుతుంది. ఇంకా సాల్ట్, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా మీ టేస్ట్కి తగ్గట్టు ఎక్కువ కానీ తక్కువ కానీ యాడ్ చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంట్లోనే తయారు చేసిందండి. చాలా ఫ్రెష్గా అండ్ ఫ్లేవర్ చాలా చాలా బాగుంది. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్నటువంటి బొబ్బర్లన్నిటిని కూడా మిక్సీలో మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. సో చూసారు కదా ఇలా వచ్చింది. ఎక్కడైనా కానీ ఒకవేళ అవి మ్యాష్ అవ్వకపోతే చేత్తో మ్యాష్ చేసుకోవాలి. లేదంటే ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు అవి పగిలిపోయేటటువంటి అవకాశం ఉంది. దీంట్లోనే మనం చిన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కరివేపాకును యాడ్ చేసుకోవాలి. ఇంకా ఐరన్ మరియు కాల్షియం సమృద్ధిగా ఉన్నటువంటి నువ్వుల్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ తెల్ల నువ్వులు తీసుకున్నాను. సో మీరు ఏవైనా కానీ యూస్ చేసుకోవచ్చు. ఇంకా కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, నేను వీడియోలో చూపిస్తున్నట్టు 1 కేజీ బొబ్బర్లకి ఇంత జీలకర్ర యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు ఒకవేళ ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఫైనల్గా పచ్చిమిర్చి పేస్ట్ అండి, మీ టేస్ట్కి తగ్గట్లు యాడ్ చేసుకోవాలి. మొత్తం కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసి మనం అంతా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ పచ్చిమిర్చి మిక్సీలో వేసుకునేటప్పుడు సాల్ట్ వేసాను కాబట్టి ఇక్కడైతే కొంచెమే సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఏదైతే సొరకాయ తురుముకున్నామో ఆ తురుమంతా కూడా కొంచెంగా యాడ్ చేసి కలుపుకోవాలి. మనకి సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ని అంతా కూడా చేత్తో ఇలా స్క్వీజ్ చేసి యాడ్ చేసుకోవాలి. లేదంటే పిండి అనేది చాలా లూజ్గా అయిపోయి వడియాలు పెట్టడం సరిగ్గా రాదు. సో ఇలా కొంచెం వేసి కలుపుకుంటూ ఉండాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది మనకు అప్పుడే అర్థమైపోతుంది. ఎక్కువగా వడియాలు పెట్టే వాళ్ళకి, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి చాలా సింపుల్గానే వచ్చేస్తాయి. లేదు కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే కొంచెంగా వేస్తూ కలుపుకుంటే మీకే అర్థమైపోతుంది. సో ఇంకా పడుతుంది అనిపించేసి ఇంకా కొంచెం తురుము యాడ్ చేసాము. కానీ ఇక్కడ పాటించాల్సిన టిప్ అయితే ఖచ్చితంగా నీటినంతా కూడా స్క్వీజ్ చేసుకున్న తర్వాతనే మనం దీనిలో కలుపుకోవాలి. సో ఇంకా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు టేస్ట్ చూసి ఉప్పు, కారం అవన్నీ కూడా ఎక్కువ తక్కువ ఇక్కడే సెట్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఫైనల్గా పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా వచ్చింది. చెప్పాను కదా సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందని. సో ఇలా స్క్వీజ్ చేసినట్టయితే చాలా వరకు వాటర్ వచ్చేస్తాయి. మనం అలా స్క్వీజ్ చేయకుండా కనుక తురుము దాంట్లో వేసినట్టయితే మరీ లూజ్గా అయిపోయి వడియాలు పెట్టడం సరిగ్గా రాదు. సో చూసారు కదండి, ఇలా మొత్తం 1 కేజీ బొబ్బర్లకి పెద్ద సొరకాయ తురుము అయితే పట్టేసింది. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా మొత్తంగా కూడా కలుపుకున్న తర్వాత అన్ని చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. అంటే ఈ ప్రాసెస్ అంతా ఇంట్లోనే తయారు చేసుకోవాలి. మనం మేడపైకి వెళ్ళిన తర్వాత ఎక్కువగా ఎండ ఉంటుంది కాబట్టి ఎండ రాకముందే ఇలా అన్నీ కూడా ఇంట్లోనే తయారు చేసుకున్నట్టయితే మేడ పైన వడియాలు పెట్టడం అనేది తొందరగా అయిపోతుంది. ఇలా పర్ఫెక్ట్గా మనం బాల్ లాగా చేయడానికి వచ్చిందంటే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మీరు కరెక్ట్గా వేసినట్టు. సో ఇలా ఏదైనా పాలిథిన్ కవర్ తీసుకొని, ఆయిల్ ఏం అవసరం లేదు, జస్ట్ ఫింగర్స్కి వాటర్ అప్లై చేసుకొని బాల్ని లైట్గా ప్రెస్ చేయాలి.
ఈ మాత్రం మందం ఉంటే సరిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మరీ పలుచగా ఉన్నా కూడా అంతగా అనిపించవు. మరీ మందంగా ఉన్నా కూడా లోపల డ్రై అవ్వకుండా తొందరగా బూజు వచ్చే అవకాశం ఉంది. సో చూసారు కదండి, చాలా సింపుల్. అన్ని వడియాల్లాగానే ఇవి కూడా ఇలా లైట్గా ప్రెస్ చేసుకొని ఏదైనా పొడిగా ఉన్నటువంటి క్లాత్ పైన పక్కనే అన్నీ కూడా అరేంజ్ చేసుకోవాలి. వీటిని ఖచ్చితంగా 3 డేస్ వరకు ఎక్కువగా ఎండలో ఉన్నటువంటి ప్లేస్లో కనుక పెట్టినట్టయితే చక్కగా డ్రై అయిపోతాయి. లేదు పచ్చిగా ఉన్నట్టయితే ఎక్కువ కాలం నిల్వ ఉండవు, తొందరగా బూజు వస్తాయి. సో చూసారు కదండి, మన బొబ్బర్ల వడియాలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. కొత్తగా కనుక మన ఛానల్ని విజిట్ చేసింటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో చూసారు కదా, చాలా చక్కగా డ్రై అయిపోయాయి. కంప్లీట్గా 3 డేస్ పడుతుందండి. మనకి ఒకవేళ పైన డ్రై అయినట్టు కనిపించినా కూడా మధ్యలో పచ్చిగా ఉంటాయి కాబట్టి 3 డేస్ కనుక పెట్టినట్టయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. మనకి మొత్తం డ్రై అయిపోయిన తర్వాత చూడ్డానికి ఇలా ఉంటాయి. వీటిని ఇప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేనైతే గానుగ పట్టించినటువంటి వేరుశనగ నూనె తీసుకున్నాను. సో అందుకే కలర్ అనేది అలా ఉంది. ఫ్లేమ్ని మీడియంకి అడ్జస్ట్ చేసుకొని బాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత మాత్రమే 2 వైపులా కూడా చక్కగా వేయించుకోవాలి. సో చూసారు కదా, కలర్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. మరీ ఎక్కువగా వేయించుకున్నా కూడా మాడిపోయే అవకాశం ఉంది. ఇలా మనం చక్కగా వేయించుకున్నట్లయితే క్రంచీగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవి నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. చూసారు కదా, లోపల కూడా చక్కగా కాలిందండి. చాలా చాలా టేస్టీగా ఉండేటటువంటి వడియాలని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి.